దేవుని మాటలను బట్టి మరి నూతన మాసం మొట్టమొదటి ఉన్నాడు ఉన్నాము. మరి దినాన సహజంగా మనందరి జీవితంలో జీవము లేని నోటు జీవించుతున్నటువంటి వారిని నడిపించుతున్నారు. ఏంటంటే జీవము లేని నోటు జీవించుతున్న వారిని నడిపించుతున్నది. అంటే మన వాడుకలో వాడేటువంటి రూపాయి నోటికి తన జీవం ఉందా? కానీ మనిషిని దాని మీద అంటే లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ధనాపేక్ష లేకుండా జీవించడం ఎంతో ఆవశ్యకత లేకపోతే అవసరతగా ఉన్నది లోకంలో. నేటి క్రైస్తవ లోకం క్రైస్తవ లోకం ఎక్కడ చూసిన డబ్బుతో ముడిపడి డబ్బు లేకపోతే ఏది లేదనుకోలేని డబ్బే చిరుకునేటువంటి క్రమంలో అనేక మంది దైవజనులు అనేక మంది క్రైస్తవేత్తలు అందరూ ఒకే బాణిలో ముందుకి సాగుతున్నారు. మనం దైవజనుల యొక్క మాట చాలా బాగా అనిపించింది. దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఒక సహోదరుడు ఉన్నాడు, నెలంతా వచ్చి కష్టపడ్డాడు, వచ్చి జీతం అంతా తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసాడు. దేవుడు అతన్ని ఆశ్రయించింది. ఇది తప్పని ఒక్కరోజు నువ్వు కష్టపడ్డావు, ఒక్కరోజు కష్టపడి నీ పని నువ్వు తీసుకోవాలి. దేవుడికి ఇవ్వగలిగింది నువ్వు అంతేగాని మొత్తం ఒక్కరోజు నువ్వు కష్టపడి జీతం అంతా తీసుకొచ్చి చందా వేస్తే మరి మిగతా 30 రోజులు గమనించి ఎవరు పంపడతారు? అంటే క్రైస్తవులు గుర్తించవలసింది ఏంటంటే ధనాపేక్ష, ధనం అవసరమే కానీ దాన్నే మరి అతిగా ప్రేమించుకోవాలి. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఈ మాటని ఎప్పుడు రాసిన పత్రిక 15లో మరి స్పష్టంగా ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది అంటే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు అనాథగా వదిలిపెట్టినటువంటి దేవుడు కాదు. అనేక మంది కంటే ఆధిక్యత వరకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మన పునదాల ముందు మనము సంతృప్తి అనేది పొందాలి. అంతే తప్ప ఉన్నవాళ్ళు సభ్యులు దేవుడు చూస్తే ఆశీర్వాదము కాదు. రెండోది ధనం అనేది చెడ్డది కాదు, కానీ ఇది మానవుని సాధనం. కానీ ధనాన్ని ప్రేమించడం, దాన్ని బానిసగా బ్రతకడం మాత్రం ఈ ఆత్మీయ జీవితంలో లెక్కలు తీసుకుంటే మరి ప్రతిరోజు తినాలంటే బయటకు వెళ్ళాలన్నా బస్సు ఎక్కాలన్నా ఏదైనా సరే డబ్బుతో నింపడము, కానీ ఆ డబ్బే జీవితము కాదనేటువంటి విషయాన్ని మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది జీవితాలు మనం గమనించలేదు. ధనాపేక్ష సమస్తమైన జీవితకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలలో తాము తామే కోర్చుకునేది. దాని అర్థం మనం గమనించినప్పుడు అనేక మంది మరి నిజంగా దేవుళ్ళకి వచ్చినప్పుడు ఏం ఉండలేదు, ఏ వేదం వేసుకుని నమ్ముతారు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్దిస్తాడు. ఆశీర్దించిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడినే కిలాగా ఆనందించుకోవాలి. చాలా ఆశ్చర్యం వస్తుంది. ఒకప్పుడు కిలాగా ఆనందించుకోవాలి. చూస్తూ అది బాగా తెలుసు. మన దగ్గరగా బాగా తెలిసినటువంటి అతను నర్సీపట్నం నుంచి విశాఖపట్నం రావాలంటే బస్ టికెట్లు 50 బస్సులు ఫ్రీ గంటల కోసం మా డాడీ ఇన్స్పెక్టర్ అయితే ఆయన బదులు కాగితం రాసి స్టార్ట్ చేసి బొబ్బులు ఏర్పడినటువంటి కిరాకి వాళ్ళు ఏం చేసే దేవుడు వస్తే ఆశించారు. కానీ ఇప్పుడు కిరాకి వారి యొక్క బయోడేటాను చూస్తే దేవుని కుమారుడు కానీ దేవుని సేవలో పొలిటీషియన్ అంటే ఈ ధనం ఆపేక్ష ధనాశ నాకు తెలిసింది ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి భ్రష్టత్వానికి తీసుకుంది. ఇది సజీవ సాక్ష్యం. నేను మన ఫేస్బుక్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. సువార్తని కానీ దళితుని కానీ లేదు. డాక్టర్ కే ఈ చదివింది ఎక్కడ ఏమన్నాడు? పొలిటీషియన్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నదని ఏమైనా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆ ధనాపేక్ష నిలబెట్టాడు, భ్రష్టత్వాడు. కాబట్టి మనకి సజీవ సాక్షులు ఏంటి? మరి కే పాలు చెప్పడానికి తెలంగాణ ఆడింది పాలు అలియాస్ తెలంగాణ శ్రీనివాసం మనకి సజీవ. అంటే ఎందుకు చెప్తుంటే
ధనం అవసరం కానీ ధన జీవితం కాదు. కాబట్టి ఆత్మీయంగా మనల్ని అది పాడు చేయడంతో ఇబ్బంది ఏమి లేదు. ధనం లేకపోకుండా సంతోషంగా ఉంటుంటే ధనం అవసరమే, కానీ ఎక్కువ ధనం ఉన్నా కూడా అది ఒక 70-80 వచ్చింది, ఒక ₹1,00,00,000 ఇంట్లో పెట్టుకున్నాం, మంచిగా నిద్రపోగలరు. ఏ నీ దగ్గర ఉంది, కానీ పోయి అక్కడ పోయి ఎవరో డబ్బు కోసం వచ్చి తప్పేస్తారు. కాబట్టి క్రైస్తవ జీవితానికి ధనం అవసరమే, కానీ అదే జీవితం కాదు. కానీ ఇక్కడ అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ధనం చుట్టూ తిరుగుతూ దేవుడినే విశ్వసిస్తారు. అందుకనే ఆలయాలు ఖాళీ అయిపోతారు. పెద్ద పెద్ద ఆలయాలు ఒకప్పుడు 1000 మంది, 2000 మంది, 5000 మంది ఉన్నటువంటి సంఘానికి దినాన 50 మందితో ఇందుకు దేవుని సమయాన్ని గురించి నువ్వు 300 రోజులు అంటే కష్టపడినా దేవుడు 10 వంతు కాదు 50 వంతు ఇచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యించాడు. దేవుడు నీ ధనాన్ని ఆశించి కాబట్టి కానీ దేవుడిని వాసించి దేవుడి సన్నిధానానికి వచ్చి ఆయన సమయాన్ని ఆయన ఇచ్చినప్పుడే ఆయన నీ ఎదురు ఆనందిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క మర్మాన్ని ఎవరు చెప్పలేదు. అంటే యు షుడ్ నాట్ స్టీల్ లార్డ్స్ టైం. దేవుడి సమయాన్ని నీకు దొంగిలించే హక్కు నీకు లేదు. సోమవారం నుంచి ఆదివారం వరకు ఆచకపాలు దేవుడు ఆయన దేవుడి శరీరానికి వచ్చి ఒక 60 నిమిషాలు, ఒక అరగంట, గంట దేవుడి శరీరాన్ని గడపడం కావాల్సిన దేవుడికి దానం కాదు. ఆయనకు కావాల్సింది నీ ఆయన సమయాన్ని ఆయన ఇచ్చి ఆయన శరీరంలో ఆశీర్వాదం పొందాలి. ధనం అనేది అందరికీ అవసరం, కానీ అదే జీవితం. ఇక్కడ ఆజ్ఞ మనం గమనిస్తే ధనాపేక్షకు లోను కాకుండా ప్రేమించింది. నీ జీవితంలో యావత్తు ధనాపేక్ష మీద ఉంటే ఈ జీవితంలో ఎట్టి పరిస్థితులు ముందుకి అభివృద్ధి చెందుతారు. మీకు అవసరంగా ఆత్మీయంగా చనిపోవాలి. దురాశ దుఃఖంలో మన నుంచి కూడా ఎక్కువ ఆశించగలిగింది. కళలు కావచ్చు, విద్యలో చూపిస్తున్న ఏంటంటే ఊహాపప్పులు చూపించుకుంది. కానీ క్రైస్తవ సమాజం ఈ కాలంలో దేవుడు ప్రార్థన చేస్తాడు. చాలా మంది చాలా బాధపడుతుంటాడు. నా స్నేహితులే హెచ్పై చదివిన స్నేహితులే మా ఫెలోషిప్ అంటే గ్రూప్లో పెడుతుంటాడు. ట్రావెల్ ఫ్రమ్ సో I need your prayers and I need your support. Each is set at least minimum as a wish for this. And aside. దేవుడు అన్నాడు ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో ఈ అవసరాలు ఆయన తీర్చే దేవుడు. కాబట్టి ఎవరు మనం అడగాలి? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నా ముసుగులో అంచె తీసుకో అంతరించాలి. అందుకనే ద కాల్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ జీవితంలో లేదు ధైర్యమైన కాదు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను దగ్గర పిలిచాడు, నేను సరి తెలుసుకోవాలి. చూసుకున్నప్పుడు ఈ జీవితం ఎప్పుడు ముందుకే పడుతుంది. కానీ మన జీవితాల్లో మరి ఎంత విధంగా ఉంటుంది సాగుతున్నాం. ధనం ఒక నిప్పులాడాలి, ఇది ఆహారం ఉంది, కానీ దాని మీద పట్టు లేకపోతే అది గృహంలో కాల్చి అంటే ధనం మనకు అవసరమే, కానీ ఆ ధనాన్ని ఏ రకంగా ఉపయోగించాలో ఏ రకంగా ఉపయోగించకూడదు కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఉన్నప్పుడే ధనం యొక్క విలువ అనేది తెలుస్తుంది. ధనం వల్ల మన జీవితాల్లో మనకి లాభము కష్టాలు ఏది మనం తెలుసుకుంటాం. సమస్తము సాధ్యమనేది మాత్రం అది. ఎందుకంటే లోకస్వార్త 12వ అధ్యాయం మరి 15 మనం గమనిస్తే మీరు ఏ విధమైన లోపములకు ఎడమ యొక్క జాగ్రత్త ఒకరి కార్యం విస్తరించక వాళ్ళ జీవనం మూలము. మరి ఆ చదవబడినటువంటి వచ్చిన మనం గమనించిన లోకస్వార్త 12వ అధ్యాయం 15 నుంచి 20 మనం చదివితే అక్కడ ఒక ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రారంభ వినుము ఆగుము సుఖించుము, నాకు కావాల్సినటువంటి నాకు మొత్తం సంపాదించింది పిల్లలతో కూడా తన ఆస్తి కోసమే నాకేంటి అనుకుంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే కాబట్టి నీకున్నటువంటి ఆస్తి కోసం బట్టి జరుగుతుంది.
దేవునికి ఇచ్చిన ఆస్తి కోసం బట్టి నేను తగ్గించుకొని దేవునామానికి మహిమ తెచ్చేటట్టుగా ఈ ముందుకి సాగాలి. కానీ ఈ క్రైస్తవ కుటుంబాలు మనం గమనిస్తే మన డబ్బు రాగానే మనం పరిస్థితులు కేవలం ఒక కుటుంబం అయితే వీడన్నిటికీ నాకన్నీ సాధ్యం ఉంటుంది. అది చాలా క్రైస్తవ జీవితంలో ఇచ్చిన కళను బట్టి దేవుడు సంతోషిస్తూ మరి దేవుడు ముందుకి సాగాలి. మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకో. నీ జీవితం ఏంటి, నీ తల్లిదండ్రులు పెట్టడం జీవితం ఏంటి, కుటుంబంలో జీవితం ఏంటి, అంత ఆరోగ్యం ఉండాలి, ఆశ్రమం ఉండాలి. మరి ఆశ్రమం తగ్గట్టు దేవుడి సన్నిధానంలో దేవుడి నామం మాత్రమే ఈ వ్యక్తిగత దేవుడికి ఉపయోగపడుతున్నావు. దేవుడు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఇతర క్రైస్తవాలు ఏమంటే దేవుడి సన్నిధానం కాబట్టి సమయం ఉండదండి. ఇప్పుడు యాంత్రిక జీవితంలో ఏం చేస్తారంటే వారు సంపాదించి సంపాదన ఎంత మాత్రం దేవుడి పేరు మీద ఇచ్చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా ఇచ్చే ఆశీర్వాదం ఉంటారు, కానీ ఆశీర్వాదం దేవుడు నేను ఇచ్చిపోలేదు నీ ధనం కాదు. దేవుడు నేను ఇచ్చిపోలేదు నీ ప్రజెన్స్, నీవు ఆయన సన్నిధానంలో ఉండాలి. అది ఆయనకి ఇష్టం. కానీ మనం చాలా వరకు ఏం చేస్తున్నాం, ఆన్లైన్లో చూసుకుంటూ అబ్బాబ్బాబ్బా ఆ ధైర్యం ఏం చెప్పాడు ఒక్క ధైర్యమైనా మరి ఆత్మ గడ్డిపూర్ణ అయితేనా పాపురాలన్నీ పంపించి కనిపించారు. కాబట్టి మన ఆత్మీయ జీవితం పేరకుంది. ప్రతి ఆదివారం ప్రతిదినాన ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా గ్రహిస్తాడు, మన జీవితాన్ని సరిదిద్దుతాడు, చక్కదిద్దుతాడు. నీ అవసరాలను దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏమి ఆయన గోదావరి అక్కడ ఆయన గోదావరి అంటే ముద్దిస్తే ముద్దిచ్చే దేవుడు కాదు. ఆయన సన్నిధానానికి వచ్చిన వెంటనే నీ అవసరాలకి. కాబట్టి నీవు ఆయన సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వింటూ ఆయన నామాన్ని వస్తున్నప్పుడు ఆయన నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆయుధానికి నేను ఆస్తించడానికి. కాబట్టి కీర్తనకారుడు దేవుని సన్నిధిలో దేవుడుగా 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినాలు ఎక్కడ అవుతుంది. కానీ కీర్తనకారుడు ఒక్క దినము ఆయన సన్నిధిలో కనుకుంటే 1000 దినాల అంటే ఆస్తి. కాబట్టి నేను ఎక్కువ సాధించే సజీవులకు ఉన్నప్పుడు మాత్రమే ఆయన సన్నిధానం మనం కాళ్ళు చేతులు పడి మతున్నప్పుడు ఈ దేవస్థానం రాగలవా? కాబట్టి కాళ్ళు చేతులు తిరగలప్పుడు అటు తిరిగి అడ్వాంటేజ్ తిరగడం కాదు. కానీ దేవుడు సమయాన్ని దేవుడికి ఇచ్చి దేవుడు సన్నిధించి దేవుడు తక్కువ కూడా అవుతుంది. నేను పిలిచిన పిలుపు లేకుండా ఉన్నది ఉన్నదాలో ఆనందంగా నేటి క్రైస్తవ సమాజంగా వస్తే ఇప్పుడు చూస్తే నా జనంతా ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ప్రార్థన చేయండి, ఏంటి అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఇచ్చి జీతం కావాలి. నేను మళ్ళేస్తే అమ్మాయి నాకు చేయగలుగుతా అదేంటే అలా ఎంతోమందికి ఉద్యోగాలు అమ్మ దేవుడు కోరిక ఉద్యోగం ఇస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు సంతోషపడు. నువ్వు సంతోషపడినప్పుడు ఆ సంతోషాన్ని తృప్తినిస్తాడు. అంతేగాని ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం కావాలి, ఎక్కువ జీతం కావాలంట తప్పదు. అనేక మంది తినడానికి రోడ్డు మీద ఇస్తరాకులు తింటా ఉంటే నువ్వు దేవుడు ఆశ్రయించి ఉద్యోగం ఇస్తే ఇచ్చిన దానిలో ఆనందపడాల్సి పోయి ఇంకా గొంతే కోరుకును కోరడం మంచిది కాదు. ఇదిలా నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ రకంగా అయినా పిలిచి ఉన్నారు. ఎందుకంటే దేవుడు మన సమస్త అవసరాలను అనిపిస్తాడు. మర్చిపోద్దు, మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన ఆశీర్వాదమైనా నీకు ఇస్తుంది. సీక్రెట్ ఓన్లీ గొలుసు ప్రార్థనలు ఆ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు ఆలోచిస్తాడు. వన్స్ యు ఎంటర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, when your presence is there, God will bless. దేవుని సన్నిధానంలో గడపడం అంటేనే ఎంతో గొప్ప ఆధిక్యత. మృతులు ఆయనని సజీవులుగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఒక్క 1000 దినాలు ఆయన నిన్ను ఆశ్రయించాడు. కానీ పిలుపు వేరే పిలుపుని రాసిన 4:11 వస్తే
అపోస్తలుడు పౌలు చదివి నాకు పొదువు కలిగినందున నేను నాకు చెప్పడం లేదు. నేను స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉందని నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండడానికి సంపాదన స్థితిలో ఉండడానికి సమృద్ధి కలిగి కుటుంబం లేములు గుర్తులు నేర్చుకొని ఉన్నాను. అంటే క్రైస్తవ జీవితం అంటే 360 రోజులు పక్షపంచడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇబ్బందులు ఇక్కట్లో ఆశ్రమం. కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు అయ్యో ఆ దేవుడు ఈ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో వాడు నిన్ను ఆపుకుంటున్నాడు. నాకు ఇబ్బందులు చూడు భయపడుతుందని లేదు. తల్లిదండ్రులకు వస్తాడు. చిన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళండి, మా పిల్లలు స్కూల్కి రాగానే కానీ మాకు తీసినప్పుడు రావాలంటే తెచ్చేది ఇన్స్టామ్ చెప్తుందండి ప్రాజెక్ట్ వచ్చి రాగానే ఏం చెప్పారు వాళ్ళ ప్రాజెక్ట్ కావాల్సి తెచ్చేది. అది ఎంత అవుతుంది ఏంటి అనవసరం. ఎందుకు వాడికి తెలిసిందండి, మాకు ఇచ్చినప్పుడు చెప్పింది అది కావాల్సింది నేను తెచ్చుకున్నాను కాబట్టి మా నాన్న చెప్తే మా నాన్న తెస్తాడు. అలాగే మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం ఇలాంటిదే. పరలోకపు తండ్రి మీద మనం నమ్మకుంచినప్పుడు ఆయన సమస్తము మనను అనుగ్రహించి భద్రపరుస్తాడు. అందుకనే మొదటి కాదు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై సంతృప్తి ఉండాలి. సంతృప్తి లేని జీవితం ఎంతమంది ఎంత పెట్టినా ఏం బాగుంది కదా మొత్తం తింటాడు చక్కగా. ఒక ఇంటికి వెళ్ళిపోవచ్చాను మొత్తం తిని చేతుకుని ఎలా ఉందన్నమాట అచ్చి ఏం పాడు ఎలా ఉంటుంది. ఇంకోటి పొట్టాలు వస్తుంది కదా, దేవుడు పడాలని వస్తుంది. దేవుడు అనేక మంది కంటే అనేకుల కంటే నీకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి విలువనిచ్చి మనదాలో సంతృప్తిగా జీవించమంటే ఆ సంతృప్తిని వదిలిపెట్టి అనవసరమైతే ఆరాట పొందాలన్న నష్టం లాభం ఉండదు. కాబట్టి మన జీవితాల్లో ఉన్నదానిలో మనం దేవుని ముందుకి సాగాలి. నిజమైన సాంప్రదాయం తెలుసండి. నిజమైన సాంప్రదాయం ఏంటి? యేసుక్రీస్తు నేనే ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణం పొంది విజయాన్ని జయించి సమస్తను అనుగ్రహించింది దేవుడు. కానీ యేసుక్రీస్తుని మన సొంతానికి అనుగ్రహించదు. ఆయన అడుగుజాలలో నడకం కంటే ఏ సంబంధం అంటే అవసరం లేదు. అంటే ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. విశ్వాసము నమ్మకంతో మన ముందుకు వెళ్ళాలి. దేవుని నమ్మకం ఉంచాలంటే ఆయన వాగ్దానాలు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు బయట మాట చెప్పడు. అవసరంలో ఆ మాట మాట చెప్పింది. ఆయన వాగ్దానం చేసిన వాడు. ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, మోషేకు వాగ్దానం చేశాడు, ఆయన మనకు కూడా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇద్దరు మన ముందుకు మనము ఆత్మలో మన ముందుకి సాగిస్తాం. ఎందుకంటే దేవుడు దోషవాగ్దానం ఏమని, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఏ మనుషులను నిలవలేక నీకును నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై. ఎందుకంటే కావాల్సింది ఏంటంటే ఉన్నదాన్ని మనం సంతృప్తి పొందితే ఇంకా అధిక ఆశీర్వాదాలతో మనము చేస్తాం. మన ముందు ఎవరు నిలబడలేదండి. కోట్లు సంపాదించిన మన ముందు వాళ్ళు నిలబడలేదు. ఎందుకంటే నీకున్నటువంటి నీతి నిజాయితీ నీకు ఖచ్చితంగా వారిలో ఉన్నత అవ్వచ్చు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తే ఏ రకంగా మనకి వెళ్తున్నాం. నేను ధనం ఇలాంటి గొప్ప వాళ్ళని చేస్తుంది. కానీ పర్యావరణ ఆకారంలోకి ప్రోత్సహిస్తాం. ఒకప్పుడు మిషనరీ పేరు ముఖ్యాలు దాచినటువంటి ఆ మిషనరీ యొక్క వెంటనే ఇలా ఉన్నాయని ఆత్మీయ వల్ల దేవుడి వల్ల భ్రష్టాత్మను జీవిస్తున్నారు. కాబట్టి ధనం గొప్పవాడిని చేయించాం కానీ అది నేను ఆత్మీయంగా ఆకారంలోకి తీసుకొస్తుంది. కాబట్టి నేను విలువలను ఎడబాగినటువంటి దేవుడిని సంతృప్తి కలిగి నేను మధ్యస్వార్త 6 అధ్యాయం 33 వస్తే మీరు ఆయన రాజ్యమును వీటిని మొదటడుగుతుంది. అప్పుడు నేను ఆయన రాజ్యం ఏ రాజ్యం
ఆయన రాజ్యం ఎక్కడో లేదు. ఆయన పేరుట ఎక్కడ కూడుకుని ఉంటారు, అదే ఆయన రాజ్యం. కాబట్టి ఎక్కడ కూడుకుంటాం ఆయన ఆయన సన్నిధానం, ఆయన సన్నిధానం ఉంటేనే ఆయన రాజ్యం. కాబట్టి రాజ్యాన్ని నీతిని అంటే దేవుని దృష్టికి అంగీకారంగా అంతరాత్మ చదువుకోకుండా దేవుని దృష్టికి మంచి ముందుకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప మన బ్యాంక్ అకౌంట్ మన రక్షణ కాదు. ఈ దినాలు మరొకసారి బ్యాంకులో సేఫ్ లాకర్స్ ఉంటాయి కదా, సేఫ్ లాకర్ చాలా మంది ఏం చేస్తారు, కొందాంతో తీసుకెళ్ళి సేఫ్ లాకర్లో పెట్టి తాళాల్సిన భద్రంగా ఉంటారు. కానీ అరువులో కొంత నేను చేసి ఆశ్చర్యలేదు. సంవత్సరంగా సేఫ్ లాకర్ వాడుతున్నట్టు డబ్బు కట్టాం. కానీ ఒక ఊరు ఉన్నది, ఒకవేళ సేఫ్ లాకర్లో ఏదో శాస్త్రం వచ్చి అయిపోయినా ఊరితో ఇంపినా ఇక్కడ దొంగతనం చేసుకెళ్ళిపోయినా వారి బాధ్యత రాత్రిగా ఒక పగలంటే గుడ్డెంత కష్టపడి సంపాదించి నువ్వు బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులో అది గుడ్డి అవుతావు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కాలిపోతే దానికి గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ గ్యారంటీ ఉన్న దేవుడు అనుకున్నాడు ఏమంటే, నువ్వు నా సన్నిధానికి రా, నా ఎందు విశ్వసించు, నాలో ఉండు, నేను నిన్ను నిలువ పెట్టి ముందుకి తీసుకెళ్ళి సంతృప్తిగా ఉండి ఆశ్రదిస్తాను. గొప్ప దేవుడు కలిగి మనం రక్షణ ముందుకి జీవించగలుగుతున్నామా? ఎందుకంటే దేవుడు మనకి శాంతిని సమాధానం, రక్షణ వాడు అంటే శాంతి సమాధానం అంటే ఉన్నదాల్లో సంతోషంగా ఉండటం, నేను దాని గురించి ఆడటం కాదు. ఇదాలు ప్రార్థనలన్నీ ఏడు ప్రార్థనలే. ప్రభు నా స్నేహితులు చిన్న ప్రార్థన చేయడం గొప్పలు చేశారు, ఇది 3 ఏళ్ళ చూపాలని చెప్తున్నారు. అయినా నాకు అసలు ఆ 7 ప్రార్థనలు దేవుడు ఆలోచించారు. ఫస్ట్ సాటిస్ఫై దేవుడు మీకు ఇచ్చిన స్థితిలో మీ దేవుడు ఎంతో సంతృప్తి కలిగి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. దురాశకు దూరంగా ఒకసారి అనుదిన జీవితంలో చాలా మంది ఏం చేస్తుంటే మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాల్లో మనం ఆగబాగుంది అందరూ ప్రశ్నలే అంత ఆశ్చర్యండి. చర్చి నుంచి వచ్చి ఎక్కడ ఉన్నారా అక్కడ వాక్యం అనేది వీళ్ళందరూ పెద్ద చర్చి మెంబర్స్ అక్కడ అంతసేపు నిలబడడానికి ఇష్టపడుతుంది. ఇది ఆరంభిస్తుంది దేవుడు దేవుని సన్నిధానంలో ఒక ఆరాధనలో ఉండడానికి ఇష్టం లేదు. కానీ అక్కడ ఇప్పుడు తింటే మన సాయంకాలం మనసు పోయేటువంటి ఆహారం కోసం గంటలు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఏ రకంగా కూడా ఖర్చు చేస్తున్నా దేవుడు చూస్తాడు. ఆయన ఇచ్చేటువంటి దేవుడు ప్రశ్నించేటువంటి దేవుడు కూడా వృధా ఖర్చు చేయాలి, అనవసరం ఖర్చు చేయడం దేవుడికి ఇష్టం కాదు. అనదాలు జాగ్రత్త ముందుకి అందుకని ప్రొడక్ట్స్ సాంస్కృతిక 12 అధ్యాయాలు 14 వెదజల్లి అభివృద్ధి పొందుటకు వారు కలరు. వెదజల్లి వెదజల్లి అంటే ఎవరు నీకు ఇష్టం కాదండి. దేవుడు నీకు ఇచ్చిన తలాన్ని నీవు జాగ్రత్తగా అభివృద్ధి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడు అసలు సమృద్ధిని అందుకని ఎంత వచ్చినా చాలా సామర్థ్యం, ఎంత ఇచ్చిన దేవుడు నీకు సామర్థ్యం పెద్దదాపు సమృద్ధి దేవుడు ఔదార్యము గలవారు కృష్ణుడు నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయేవాడు అని గొప్ప ఆస్తి. ఇచ్చేదాన్ని బట్టే దేవుడు నీకు ఇస్తాడు. అంటే దేవుడు శరీరాన్ని ఇచ్చే కారణం బట్టి కాదండి, దేవుడు జీవితమే దేవుడికి కాపుతాడు. కాబట్టి చేసే ప్రతి పనులు దేవునికి మహిమగా చేయడం సంతృప్తిని కలిగి ముందుకి సాగదు. పెద్దలతో పోల్చుకుంటాం మనం మన దేవుడు స్థితి మనం అసంతృప్తి ముందుకి ఇష్టపడదు. నేను ఏ స్థితిలో ఉందో కూడా నాకు తెలుసు, ఆటలు తెలుసు, ఆనందం తెలుసు, సంతోషం తెలుసు, సంతృప్తి మన దానిని బట్టి నేను సంతోషంలో ముందుకు సాగుతాను తప్ప లేదని కానీ లేని
మన జీవితాలు ఆర్థిక వచ్చినప్పుడు భయపడాల్సిన పని మనం ఎవరి మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడతాం. కానీ దేవుడు మన ఆధారం ఉంది. ఆయన మనం భయపడుకోకుండా సమస్తం నుంచి తెలుగులో తీసుకొచ్చి ఆయన చెప్పింది రాజ్యాన్ని నీతిని మొదట ఇక్కడ రాజ్యాన్ని నీతిని మొదలుపెట్టుకున్నాం. సమస్తం ఆయన వరకు ఆయన దేవుడు ధనాపేక్షకు ముందుకు సాగుతున్నాము. దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవుడు అంతగా ముందుకు సాగుతున్నాము. మన జీవితాన్ని ఉదాసీనించుకున్నాం. ధనం అవసరం, నాకైతే జీవితం కాదు. 20 ఏళ్ళ వయసులో తినేది 60 ఏళ్ళ ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కలిపి అది బిడ్డలతో ఆశీర్వాదం కాబట్టి ఏ రకంగా మనం జీవిస్తున్నాం మనం పరిశీలించుకున్నాం. దేవుడు జీవించగలరు.